ఉన్న జనులు నీ భయభక్తులు కలిగి ఉందురు. ప్రైస్తలో వాక్యం అర్థమైనట్టు నేను అనుకున్నా. ప్రైస్తలో ఈ దినాల్లో సమస్య కూడా దేని బట్టి అంటే తరములను బట్టి, ప్రైస్తలో జనరేషన్ బట్టి, ప్రైస్తలో తరములను బట్టి సమస్యలని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. ఒకనాడు సూర్యుడు లేకుండా పోతుందని మాట, చంద్రుడు కూడా భూమి కూడా అయిన మాట, కొత్త భూమియు ఆకాశం వస్తుంది. అప్పుడు ఈ సూర్యుడు ఈ చంద్రుడు ఉండదని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు దేవుడే మనకు సూర్యుని యొక్క చంద్రుని యొక్క ప్రభ కాంతి మనకు అనుగ్రహిస్తని చెప్పి ప్రైజ్లో ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నామని మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే సూర్యుడు ఒకనాడు కాలుష్యం అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది, లేకుండా పోతుంది. చంద్రుడు కూడా లేకుండా పోతుంది. ఆ సమయం వరకు తరతరములు ఏం చేయాలి? దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలని మాట. దేవుని స్తోత్రం. ఈనాడు సమాజం యొక్క సమస్యలు కూడా తరములను బట్టి తరం అండి. దేవుని స్తోత్రము, హల్లెలూయా. ప్రైజ్లో అంటే ఒకరు అదే ప్రైజ్లో ఒకరు కాదు పెళ్ళి అయితే ఇద్దరు పెళ్ళి అవుతాం కదా. ప్రైజ్లో పెళ్ళి అయిన సమయం నుండి వారి యొక్క లేకపోతే పిల్లలు పుట్టిన సమయం నుండి వారు ఎందుకు బ్రతుకుతున్నారు చెప్పండి? తరాలు కోసం బ్రతుకుతున్నారు. ఓకే, పిల్లల కోసము ప్రైజ్లో కాదు, మా గురించి మా కోసమే బ్రతుకుతున్నారని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? పిల్లలు ఉన్న వారి గురించి నేను పిల్లలుగా యవనస్తుల గురించి కాదు. పిల్లలు ఉన్నవారు మేము ఇంకా బ్రతికి ఉండాలంటే అది పిల్లల కోసం కాదు, మా కోసమే మేము బ్రతుకుతున్నామని చెప్పేవారు ఎవరైనా ఉండే చేసి చూపించండి. ప్రైజ్లో ఎవరైనా. ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అలాంటప్పుడు ఈ వాక్యం ఏం చెప్తుంది? తరములన్నీ దేవుని యందు. ప్రైజ్లో ఈ బాధ్యత ఎవరిది చెప్పాలి? ప్రైజ్లో బాధ్యతలు తప్పించుకోవడానికి లేదండి. ఈ పగటి వేళ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా గమనించండి, బాధ్యతను తప్పించుకోవడానికి లేదు. ప్రైజ్లో అలాగండి ఇలాగండి అని చెప్పడానికి లేదు. తప్పనిసరిగా నీకు ఈ లోకములో దేవుడు జన్మమిచ్చినట్టయితే, ప్రైజ్లో నీ పెళ్లి జరిపించినట్టయితే, నీకు పిల్లలను ఇచ్చినట్టయితే తప్పనిసరిగా లెక్క నీవు చెప్పాలి అని యొక్క సత్యం కూడా ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో అంటే దేవుని యొక్క వాక్యములో ఒక శిశువుని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను అన్నమాట. అదెవరంటే మోషే అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 20 నుండి ప్రైజ్లో 23 వరకు ఉన్న వాక్యములు ఒక్కరు స్పష్టంగా క్లియర్గా చదవండి, మిగిలిన వారు తప్పనిసరిగా వినండి. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 20 నుండి 23 వాక్యం వరకు. ఆ కాలమందు మోషే పుట్టెను. అందరూ వినండి. ఆ కాలమందు మోషే పుట్టు. ఏ కాలం అండి? అది ఫస్ట్ మొదటి అధ్యాయంలో ఉంది, గమనించండి. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తండ్రి ఇంట 3 నెలలు పెంచబడును. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తుల, అందరూ వినండి, మోషే ఐగుప్తుల సకల అభ్యసించి ప్రవీణుడై ఉండెను. అతనికి నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలులైన సహోదరులను చూడవలనని. చాలండి. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా.
ఆ కాలమందు మోషే పుట్టాడు. ఏ కాలము? ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులోండి బాధపడుతూ ఉండగా, ప్రైజులో ఐగుప్తీయులు ఇశ్రాయేలును బాధపెట్టిన సమయంలో, వారు మొరపెట్టిన సమయంలో, వారు ప్రార్థన చేసిన సమయంలో ఎవరు పుట్టారు? మోషే పుట్టినప్పుడు దివ్య సుందరుడు, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆదికాండములో ఆ దివ్య సుందరుడు లేదు, కానీ ప్రైజ్ సుందరుడు అని ఒక మాట ఉంది ఆదికాండములో. గమనించండి, ఆదికాండములో ఆ యొక్క ప్రైజ్లో మాట మనకు కనిపిస్తుంది. అది ప్రైజ్లో దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరు అపోస్తల కార్యముల నుండి చదివారు కదా, అవునా కదా? ప్రైజ్లో ఆదికాండం 2వ అధ్యాయం, నిర్గమకాండం 2వ అధ్యాయము. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని సుందరుడే ఉండుట చూచి, దేవుని నామానికి మహిమ కలిగిన గాక, హల్లెలూయా. ఏదైనప్పుడు కూడా అతడు సుందరుడు. ప్రైజులో ఇక్కడ అపోస్తల కార్యములో స్టేఫన్ ఏం చెప్తున్నాడంటే, దివ్య సుందరుడు. ఎవరు బయలుపరచారా సత్యము? దేవుడు పరిశుద్ధాత్మ స్టీఫెను బయలుపరిచే విషయమని మాట. మోషే దివ్య సుందరుడే ఉన్నారని ఒక విషయం బయలుపరిచి ఏం చెప్తున్నారంటే, అతడు దివ్య సుందరుడు. తల్లిదండ్రులు కూడా గమనించే ఒక విషయం ఏంటంటే, ఈయన మామూలు వ్యక్తి కాదు. ప్రైజ్లో ఈయన ఎదుట, ఈయన జీవితంలో దేవుని ప్రణాళిక ఉందని ఒక సత్యం వాళ్ళు కూడా గ్రహించి ఉన్నారని మాట. స్తోత్రం. భూమి మీద ఎవరు పుట్టినప్పుడు కూడా ఎలాగ పుడతారండి? ప్రైజ్లో అందరూ సుందరుడుగా పుడతారు. లేకపోతే గర్ల్స్ అయితే ఏమంటారు? సుందరియా? నాకు తెలియదు అమ్మ, సుందరి అనే ప్రైజ్లో అందరూ సుందరిగాను సుందరుడుగాను పుడతారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఆ దివ్య సుందరత్వము మనకు కనిపిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే బిడ్డను సూచించి అంటే చాలా జాగ్రత్తగా చూసినట్టయితే తప్పనిసరిగా వారిలో ఆ దివ్య సుందరత్వము కనబడుతుందని ఒక సత్యం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో బాహ్యమైన సుందరత్వం గురించి కాదు, కానీ నేను మాట్లాడుతున్న ప్రైజ్లో ఆ వ్యక్తిలో దివ్య సుందరత్వం ఉంది అని ఒక సత్యం గమనించండి. అంటే దివ్య సుందరత్వం అనగా దేవుడు ఏదో ప్రణాళిక ఇచ్చి లోకములో పంపిస్తున్నారని మాట. తెలుస్తుంది, ఏదో ఉద్దేశముతో ఈ లోకానికి పంపిస్తున్నారని మాట. చూడండి, ప్రైజ్లో చిన్ని పిల్లలు నిద్రపోయినప్పుడు ప్రైజ్లో ఎంత ప్రశాంతత వారి మొహం మీద. అప్పుడప్పుడు నవ్వుతూ ఉంది. ఆ చేతులు కాళ్ళని కూడా ఏం చేస్తారు? దైవదూతలు దిగి వచ్చి ఆ బిడ్డతో ఆడుకుంటారని మాట నిద్ర సమయంలో. తెలుస్తుంది, హల్లెలూయా. ప్రతి బిడ్డతో అప్పుడు ఏం చేస్తుంది? దైవదూతలు వచ్చి ఆడే సమయం అండి. తెలుస్తుంది, నిద్రపోయే సమయం. అందుకనే నవ్వుతారు, లేకపోతే ఎందుకు నవ్వు? ప్రైజ్లో గమనించండి. అందుకనే పిల్లలు ఏం చేస్తారు అంటే, నవ్వు ఇంకా రాలేని సమయంలో కూడా పిల్లలు నవ్వేది ఎప్పుడంటే నిద్రలో నవ్వుతారు. హల్లెలూయా. గమనించారా లేదా? అంటే మామూలు బాహ్యంగా నవ్వాలంటే తప్పనిసరి ఒక 3 నెలలు దాటాలి, అంతే కదా? లేకపోతే ఏం లేదు. ఒక్క నెల ముందుగా కూడా ఫస్ట్ వారం నుండి కూడా పిల్లలు నిద్రపోయినప్పుడు ఏం చేస్తుంది? నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు? తప్పనిసరిగా ప్రైజ్లో వారిలో ఉన్న దివ్యత్వమును బట్టి, దివ్య స్వభావాన్ని బట్టి ప్రైజ్లో ఆ దైవ దూతలు కూడా దిగి వచ్చి పిల్లలతో ఆడే సమయం అండి, నిద్రపోయే సమయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్లో హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను చెప్తామంటే, ఆ యొక్క దివ్యత్వము ప్రతి ఒక్క బిడ్డల్లో తల్లిదండ్రులు చూసేవారే ఉండాలని మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొందరు ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు చెప్పండి? దైవదూతలు వచ్చినప్పుడు వారు నిద్రపోతుండగా ఏడుస్తారు, నవ్వుతారని మాట. కొందరు మాత్రము కొన్ని సమయంలో ఏం చేస్తుంది అంటే, ఆ నిద్రపోయే సమయం గురించి నేను మాట్లాడుతున్నా. ప్రైజ్ గబుక్కనే ఏం చేస్తారు అంటే, అక్కడ ఎవరు కూడా వస్తుంది?
సాతాను దూదలు కూడా వస్తుందని యొక్క సత్యం జ్ఞాపం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అటువంటి సమయంలో తల్లిదండ్రుల యొక్క ప్రైజులో హల్లెలూయా దేవునితో ఉన్న సహవాసమును బట్టి ఆ ఇంటిలో ఆ యొక్క కాంపౌండ్ చుట్టూ ప్రైజులో వారి యొక్క ప్రార్థన చేత వారి యొక్క దైవభక్తి చేత దానిని నింపుకున్నట్టయితే ఏ సాతాను సంతతి సాతాను యొక్క దూత అక్కడికి రాకుండా ప్రైజులో ఆ పిల్లల చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉంచి నడిపిస్తారని మనదని స్తోత్రం. ఆ విధంగా పెరుగుతుందని మాట. అర్థమైందండి? ఇది నేను కొత్త విషయం కాదు. కొంచెము క్లోజ్గా మనం పిల్లల్ని చూస్తే మనము గ్రహించే విషయం యొక్క విషయాన్ని జ్ఞాపం చేయి. ఆ ప్రార్థనా వాతావరణం అక్కడ కాకుండా ప్రైజులో అక్కడ గొడవలు, అదేవిధంగా మనస్పర్ధలు, అదేవిధంగా కోపగించే ప్రైజులో ఆ యొక్క అలవాట్లు ఆ కుటుంబంలో ఉండే తప్పనిసరిగా దేవదూత కాదు వచ్చేది. ఎవరు వస్తున్నారు? సాతాను దూత వస్తుందని యొక్క సత్యమును కూడా మనం గ్రహించండి. దేవుని స్తోత్రం. దేవుడు మాత్రం ఏం చేస్తుందంటే దివ్యత్వములో దివ్య ప్రైజులో దేవుని యొక్క ఆ యొక్క సుందరత్వములో ఈ లోకములో పంపిస్తారని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను కూడా హల్లెలూయా దేవుడు ఎవరినే సాతాను బిడ్డగా పుట్టించి ఇక్కడ పంపించటం లేదండి. ప్రైజులో దేవుని బిడ్డగానే ఈ లోకములో పంపిస్తున్నారని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. దైవదూతల యొక్క ఆ యొక్క సన్నాహముతో పంపిస్తారని మాట. ఎప్పుడైతే దేవదూతలకు అక్కడ ఉండడానికి ఆ పరిస్థితి లేనప్పుడు మాత్రము దేవదూత ఏం చేస్తుంది? వెళ్ళిపోతుంది. అక్కడ మనకి దివ్యత్వము కనిపించబోయే పరిస్థితి అది గ్రహించి ఆత్మీయమైన ప్రైజులో ఆ యొక్క జ్ఞానము ఆ యొక్క ప్రైజులో ఆ యొక్క దివ్యత్వము లేకపోతే లోతు మనకు ఉండాలని మాట. స్తోత్రం. అప్పుడు దేవుడు వారిని ఏ విధంగా పెంచుతారు? పిల్లలు వారిని ఏ విధంగా పెంచుతారు? దేవుని బిడ్డలుగానే పెంచుస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజులో అసలు పిల్లల యొక్క స్వభావ రూపీకరణం ఎప్పుడు అవుతుందంటే ప్రైజులో కన్సీవ్ అయిన సమయం నుండి గర్భములో ఉండగా పిల్లల యొక్క స్వభావ రూపీకరణం అన్నీ అక్కడ జరుగుతుంది. ప్రేని యొక్క సత్యం కూడా నేను అప్పుడప్పుడు చెప్తూ ఉన్నాను మర్దనిస్తూ. ఇప్పుడు చూడండి ప్రైజులో 3 నెలల వారు దాచిపెట్టారు, పాలిచ్చారు. ఏదో విధంగా ఏ విధంగా పెంచుకున్నారో మనకు తెలియదు. ఎందుకంటే బిడ్డలైతే ఏం చేస్తారు? ఏడుస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏడవడానికి కారణమేంటి? సాతాను దూత ఉంది అంటే ప్రైజులో. ఈ పిల్లలు ఏడిపించండి ప్రైజులో సాతాను దూత వచ్చి ప్రైజులో అంటే నా ఉద్దేశం అది కాదు. గమనించండి. పిల్లలైతే ఏడిస్తారు, అది వేరే విషయం. ఆకలేస్తేనే ఏడిస్తారు. ఆకలేసినా ఏడని పిల్లలు ఉన్నారు. గమనించండి. 3 నెలలు కూడా ఏడని పిల్లలు ఉన్నారు. గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, నేను చూశాను. పిల్లలు అస్సలు ఏడరండి ప్రైజులో. ఏడవాలంటే మనము గెల్లాలి ప్రైజులో, అప్పుడే ఏడిస్తేనే మాట. ఓకే, అది పక్కన పెడితే మనం గమనించండి అందరూ కూడా ఆ ప్రైజులో ఈ 3 నెలల కాలం ఏం చేశారు? పాలిచ్చి 3 నెలలు పంచారు. తర్వాత ఏం చేసింది? అది అక్కడ రాసి ఉంది. బయట పడేశారని మాట. అక్కడ కూడా దేవుని యొక్క కృప పరిపాలన ఉంది. ఓకే, ఏం చేశారు? ఫరో కుమార్తె తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ ఏం చేయాలి? పాలిచ్చి పెంచుకోవడానికి ఒక తల్లిని కావాలి. ప్రైజో లోకములో ఒకే ఒక వ్యక్తి సొంత కుమారుడు పాలిచ్చి జీతం తీసుకునే ఒకే ఒక వ్యక్తి అని మాట. దేవునిస్తాం. మోషే ఒక తల్లి. హల్లెలూయా. అర్థమైందండి? సొంత బిడ్డను పాలిచ్చి పెంచి జీతం తీసుకునే ఒకే ఒక తల్లి అని మాట. ఎవరు? మోషే ఒక తల్లి. మీరు ఎవరైనా విన్నారా ఆ మాట? సొంత బిడ్డను పాలిచ్చి జీతం తీసుకునే బిడ్డ అని మాట. వాళ్ళ ఆ స్త్రీ అని మాట. గమనించండి. ఓకే, ఏదైనప్పుడు కూడా ఎన్ని నెలలు పాలిచ్చి ఉండారు? పెంచి ఉండారు? నాకు తెలిసి ఒక పాలు ఎన్ని వరకు ఇచ్చారు, కానీ కనీసం ఒక 5 సంవత్సరం వరకు పెంచి ఉండారని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. అక్కడ లేదు. ఎందుకంటే వెంటనే అక్కడ రాసి ఉంది తరువాత విద్యాభ్యాసం మొదలైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే విద్యాభ్యాసం స్టార్ట్ అయ్యే వరకు కూడా ఎవరి దగ్గర ఉంది? ఆ మోషే తల్లి దగ్గర ఉందని మాట. ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందంటే అక్కడ విద్య అభ్యసించటం మొదలైంది. ఒక్కసారి ఆ మాట చదవండి ప్రైజులో. మోషే ఐగుప్తుల సకల విద్యను అభ్యసించి
మాటల యందును కార్యముల యందును ప్రవీణుడే ఉండెను. అంటే 6వ సంవత్సరం నుండి విద్య అభ్యసించడం మొదలుపెట్టండి. ఎక్కడ విద్య అభ్యసించారు? ఐగుప్తులో, లేకపోతే ప్రైజులో ఆ యొక్క ఫరో కుమార్తెగా పెరిగారన్నమాట. 40 సంవత్సరం అయినప్పుడు, అందరూ వినాలి ఈ మాట, 40 సంవత్సరం అయినప్పుడు ఏం జరిగింది? ఇశ్రాయేలులైన ఏంటి తన సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టను. దేవుని నామానికే మహిమ కలిగిన కాక. అంటే 5 సంవత్సరం మాత్రము ఇశ్రాయేలుల మధ్య ఉన్నారు. 35 సంవత్సరం ఎక్కడ ఉన్నారు? ఐగుప్తిలో ఫరో కుమార్తెగా బ్రతికారు. అన్ని ప్రైజులో అన్ని కార్యాలు నేర్చుకున్నారని మాట గమనించండి. ఒక రాజు కుమారుడుగా నేర్చుకున్నారు, పెరిగారని మాట. 40 సంవత్సరం అయినప్పుడు అతనికి ఏం పుట్టింది? సొంత సహోదరులు, ఐగుప్తీలు, ఇబ్రీలు, ప్రైజులో నా సహోదరులు అక్కడ ఉన్నారు, వారినే చూడాలని చెప్పి వారు బయలుదేరారు. ఆయన బయలుదేరారు. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇది ఎక్కడ వచ్చిందండి ఈ ఆలోచన? ప్రైజులో చెప్పాలి, అందరూ చెప్పాలి. 5 సంవత్సరం మొదటి 5 సంవత్సరం పెరిగిన సమయంలో కావలసిన ప్రైజులో గమనించండి. ఆ పాలిచ్చే సమయంలో గమనించండి, పాలిచ్చి పెంచుతున్న సమయంలో ప్రైజులో గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ తల్లి దగ్గర ప్రైజ్ చెప్తే ఏదైనా అర్థం చేసుకుంటారా? చెప్పండి. యెహోవా దేవుడండి, మన దేవుడండి అని ప్రైజులో 2వ సంవత్సరంలో చెప్తే అర్థమవుతుందా? ఏమీ లేదని మాట గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో దేవుని నామానికే మహిమ కలిగిన గాక. అంటే ఆమె పాలిచ్చి పెంచుతూ ఉండగా ఆమె యొక్క ఆలోచనలన్నీ కూడా దైవ సఖ్యమైనది, దైవത്തിന് ఇష్టమైనది. ప్రైజులో ఇజ్రాయెల్ ప్రజల యొక్క భవిష్యత్తు గురించి ఉన్న ఆలోచన విధానము అన్నీ కూడా ఎవరిలోకి ట్రాన్స్ఫర్ అయింది? మోషేలోకి ట్రాన్స్ఫర్ అయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవెప్పుడైతే పాలిచ్చి పిల్లల్ని పెంచుకున్నారో, ఆ పాలిచ్చిన సమయంలో నీ ఆలోచన విధానము, నీ యొక్క హల్లెలూయా స్తోత్రం, హృదయ విశాలత, అదేవిధంగా నీ యొక్క దేవుని యందు భయభక్తి, అదేవిధంగా నీ యొక్క ప్రార్థనా జీవితము, అదే దేవునితో ఉన్న సంబంధము, ఇదన్నీ కూడా ఎవరిలో ట్రాన్స్ఫర్ అవుతుంది? పిల్లల్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఆ సమయంలో నీలో సాతాను సంబంధమైన ఆలోచనలు అయితే అది ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది? అది కూడా పిల్లల్లోకి ట్రాన్స్ఫర్ అవుతుందని యొక్క సత్యము ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అది కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ ప్రైజ్లో కుటుంబంలో ఎప్పుడు గొడవ, అదేవిధంగా కుటుంబంలో ప్రైజ్లో అసమాధానము, కుటుంబంలో అంటే ఆ అసమాధానములోనే ఏం చేస్తుంది? ప్రైజ్లో పాలు ప్రొడ్యూస్ అవుతుంది, ఆ పాలు తాగిస్తున్నారు. ఆ యొక్క ప్రైజ్లో స్వభావము ఇదన్నీ కూడా ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది? పిల్లల్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. యొక్క సత్యము ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఏ ప్రైజ్లో ఈ యొక్క ఏదైనా చెప్తే అర్థం చేసుకునే స్థితి ఎప్పుడు వస్తుంది? 3వ సంవత్సరం. అవునా కదా? 3వ సంవత్సరం వస్తుంది. అప్పుడు చిన్న చిన్న మాటలు చెప్తూ ప్రైజ్లో నీ పట్ల దేవునికి ఉద్దేశం ఉండరా? ప్రైజ్లో మనమందరూ ప్రైజ్లో ఒక జాతి అండి, ప్రైజ్లో మనం ఎక్కడి నుండో వచ్చామనండి. ఇటువంటి కొన్ని విషయాలు చెప్పటం వలన కూడా ఈ 5 సంవత్సరములో తల్లి బిడ్డను ప్రైజ్లో తయారు చేశారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. బేసేయండి దేవుని యందు భయభక్తి, బేసేయండి దేవుని యందు భయభక్తి అండి. ప్రైజ్లో హల్లెలూయా. ఆ బేసు మీదే, ఆ ఫౌండేషన్ మీదే ఈ 35 సంవత్సరం ఏం చేశారు? పెరిగారని మాట, చదివారు, అన్నీ చేశారు, కానీ ఆ ఫౌండేషన్ ఎక్కడ కూడా పోలేదు. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. ఆ ఫౌండేషన్ అలాగే ఉండిందని మాట గమనించండి. ఆ ఫౌండేషన్లో బిడ్డ పెరిగింది. ఐగుప్తి కుందరములు అన్నీ నేర్చుకునే ఉండారు, అల్లర చేసి ఉండారు. గమనించండి. ఈ 35 సంవత్సరం ఎందుకంటే వెంటనే ఒక అబ్బాయిని చూసినప్పుడు ఏం చేశారు? ప్రైజ్లో చంపేసి ఏం చేశారు?
పూర్తి చేశారు. అది కూడా అన్నీ అక్కడ అన్నీ ఉన్నాయి, గమనించండి. అయినప్పుడు కూడా ఎప్పుడైతే 40 అది అప్పుడే సొంత జనముని చూశారు, ప్రైజులో ఐగుప్తుని చూశారు. ఆ యొక్క ప్రైజులో హృదయములో కోరిక ఏంటంటే సొంత ప్రజలను చూడాలి, వారితో సహవాసం చేయాలి, ప్రైజులో దేవుని వెతికే తరముతో పాటు నేను ఉండాలి అని ఒక కోరిక ఆ బిడ్డ జీవితంలో జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తరమును పెంచే బాధ్యత ఈ పగటి వేళ జ్ఞాపం చేసుకోండి. మీ యొక్క ఇంటిలో వాతావరణము ప్రైజులో, అదేవిధంగా ప్రైజులో పెద్ద ఏదైనప్పుడు కూడా ఆ ఇంటి వాతావరణం అన్నీ కూడా దేవుని ఆత్మతో నింపబడినదైతే, దేవుని యొక్క వాక్యానుసారం ఉన్నట్టయితే తప్పనిసరిగా దాని యొక్క ప్రభావం అన్నీ కూడా ఎవరిలోకి వస్తుంది? పిల్లలకి వస్తుంది, ట్రాన్స్ఫర్ అవుతుందని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. ఎక్కువ శాతము గమనించవలసిన విషయం ఏంటంటే పాలిచ్చే తల్లిలు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని పెంచే విషయంలో. దునిస్తూ హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబమును కట్టేది వారండి. హల్లెలూయా. ఎవరు? తల్లిలు. ప్రైస్తలో రూతు గ్రంథంలో ఏం చదువుతుంది చెప్పండి? రూతు గ్రంథంలో ఒకసారి చదవండి ఆ మాట. పోయిన వారం నేను చదివి వినిపించాను. నీ ఇంటిలో వచ్చిన స్త్రీ ఇశ్రాయేలు గృహమును కట్టిన రాహేలు వలె లేయ వలె పోలి ఉండాను. దేవుని స్తోత్రము. ప్రైజులో 4వ అధ్యాయము చదవండి. అందుకు ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా ఇంటికి వచ్చిన ఆ స్త్రీను, ఇశ్రాయేలు యొక్క వంశమును వర్ధిల్ల చేసేవారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వర్ధిల్ల చేయటం అంటే 12 మందిని కన్నారని యొక్క మాట కాదండి. ప్రైజులో ఇశ్రాయేలీలు వర్ధిల్లవడానికి కారణము ఆ ఇశ్రాయేలు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యందు భయభక్తి కలిగి ఉండడానికి కారకుడు ఎవరు? ఈ రాహేలు లేయ అని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబు ఉదయం ఏం చేస్తాడు? గొర్రెలతో పాటు వెళ్ళిపోతారని మాట. ఇప్పుడు ఇంటిలో ఉండి 12 మందిని ఒక లెవెల్లోకి తీసివచ్చేది ఎవరండి? దేవుని యందు భయభక్తి ఎవరు నేర్పించారండి? ప్రైజులో అది ప్రైజు గమనించండి. యాకోబు నుండి వీళ్ళు నేర్చుకున్నారు, అబ్రహాము నుండి ఇస్హాకు నేర్చుకున్నారు, ఇస్హాకు నుండి యాకోబు, యాకోబు నుండి రాహేలు లేయ. ప్రైజులో రాహేలు లేయ నుండి పిల్లలు నేర్చుకున్నారు. ప్రైజులో ఇశ్రాయేల్ గృహమును, మలయాళం బైబిల్లో ఏముందంటే ఇశ్రాయేల్ గృహమును కట్టే స్త్రీలని మాట గమనిస్తుంది. హల్లెలూయా. ఏంటది? ఇశ్రాయేల్ గృహమును కట్టేవారు. ఏ కుటుంబమైనా కట్టేవారు ఎవరు? స్త్రీలండి. ఏమాత్రం దానికి ప్రైజులో ఇది లేదు. అంటే జెంట్స్ యొక్క సహకారం వద్దని కాదు నేను అనేది. ఇంకా అదే అలాగే తీసుకోమాగటి. నీవే పాస్టర్ గారు చెప్పారు కదా అన్ని బాధ్యత, ప్రైజ్లో నీవే చూసుకోండి అని ప్రైజ్. ఆ ఉద్దేశంతో కాదు నేను చెప్తున్నాను ఈ మాట. వారి యొక్క స్వభావ రూపీకరణం కానివ్వండి, దేవునితో ఉన్న సహవాసం కానివ్వండి, దేవుని యొద్ద పెంచే విషయంలో కానివ్వండి, ప్రైజ్లో అటువంటి విషయాలు మనం తీసుకున్నట్టయితే గమనించండి. దివ్య స్వభావముతో నీకు ఇచ్చిన ఆ బిడ్డను నీవు పెంచినప్పుడు ఆ దివ్య స్వభావము నిలిచి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ దివ్య స్వభావం పోయేటట్టు ఎటువంటి క్రియలు, ఎటువంటి మాటలు, ఎటువంటి స్వభావ దోషములు, ఎటువంటి ఆలోచనలు కానీ నీ జీవితంలో ఉండకూడదని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ 5 సంవత్సరం మోషేను పెంచినట్టయితే ఆ దివ్య స్వభావం ఎక్కడ పోలేదు. అక్కడ నుండి వెళ్ళినప్పుడు కూడా ఆ బేస్ అదైతే, ఫౌండేషన్ అదే కనుక ఆ దివ్య స్వభావం అదల్లో ఉండిపోయిందని మాట గమనించండి. ఎప్పుడైతే స్వతంత్రంగా ఒక తీర్మానం చేసుకోవలసిన సమయం వచ్చిందో వెంటనే ప్రైజులో గుర్తు వచ్చేది ఎవరంటే నా ప్రజలు అంటే దేవుణ్ణి వెదకే తరము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుని తరమును వెదకి ప్రైజులో తరమును మనము క్రియేట్ చేయటమే ప్రైజులో అది దేవుడు మనకిచ్చిన మొట్టమొదటి అంటే అన్ని సకల ప్రైజులో ఇంపార్టెంట్ బాధ్యత అదేనండి. దేవుని స్తోత్రం.
మిగిలిన అన్ని దాను ప్రైజ్లో అదే ప్రైజ్లో సరౌండింగ్లో ఉందన్నమాట. భోజనం పెట్టినా సరే, చదువు అయినా సరే, ఏది ఇచ్చినా సరే మెయిన్ ఏమై ఉండాలి? దివ్య స్వభావము పోగొట్టకుండా నీవు చూసే బాధ్యత నీదని మనం గమనిస్తాం. హల్లెలూయా. ఆ దివ్య స్వభావం ఉండాలి. కొందరేమో ప్రైజ్లో సమర్పించుకుంటారు. ప్రభువా నీకు నీవే చూసుకోండి. ఇంకా ప్రైజ్లో ఏంటి ప్రభు సమర్పించి ఏం చేశాము? నీవే చూసుకోండి. పెద్దదైనప్పుడు ప్రార్థన, ప్రభువా నేను సమర్పించాం కదా, మళ్ళీ ఎందుకు ఇలాగా జరిగింది, నీవే తీసుకోండి, నీవే మార్చుకోండి. ప్రైజ్లో ఏ ప్రయోజనం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క దివ్యత్వం ఎక్కడైనా పోతుందో లేదా చూడండి. పిల్లల మొహములో మార్పు ఎప్పుడు వస్తుందో చూడండి. అంటే ఫిజికల్ మార్పు గురించి కాదు, ఆ తేజస్సు, దేవుని యొక్క తేజస్సు ప్రైజులో మారిపోయే కొన్ని పర్యాయాలు వస్తుందన్నమాట. అప్పుడే చెక్ చేసుకోండి. ప్రైజులో ఏదో ప్రాబ్లం ఉంది, ఈ అమ్మాయిలు ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ యొక్క ప్రైజులో మొహం బ్లాక్ అయిపోయిందండి. లేకపోతే ఆ యొక్క ప్రైజులో దివ్యత్వం ఇప్పుడు కనిపించటం లేదండి. లేకపోతే ఆ యొక్క ప్రైజులో ఆ కళ ఇప్పుడు లేదు, అది మాయమైపోయింది. కారణం ఏంటి? అక్కడ వేరే ఏదో సహవాసం ఏర్పడింది కనుక ఎప్పుడు కూడా పిల్లల యొక్క ప్రైజ్లో దగ్గర మన కన్నులుంచి మనం వీక్షించేవారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ దివ్యత్వం ఏం చేయకూడదు? పోగొట్టుకోకుండా కాపాడేవారంగా ఉండాలి. అంటే దేవుణ్ణి వెదక్కే తరము ప్రైజ్లో, దేవుణ్ణి ప్రైజ్లో, ఆ యొక్క ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అసలు నా యొక్క ప్రైజ్లో ఉద్దేశం కూడా అదే. కానీ తల్లిదండ్రులు సమ్మతించాలి కదా. ప్రైజ్లో గమనించండి. తల్లిదండ్రులు సమ్మతించాలి కదా, ఒప్పుకోవాలి కదా. 3 నెలలు దాటితే చాలు ప్రైజ్లో ఏం చేస్తారు? 3 నెలలు దాటితే చాలు ఏం చేస్తారండి? చెప్పరా? ప్రైజ్ చెవికి రంధ్రం వేయటం అంటే ఎవరికో మనం సమర్పిస్తున్నాను అని మాట. పాత నిబంధన గ్రంథ ప్రకారం పాత నిబంధన గ్రంథ ప్రకారం ఏం చెప్తుందంటే ప్రైజ్లో బానిసలను 100% జీవితాంతం సమర్పించుకోవాలండి. నీవేం చేయాలి చెప్పండి? ఒక సూది తీసుకొని ఏం చేయాలి? గుమ్మం దగ్గర తీసుకొని వచ్చి ఏం చేయాలి? ప్రైజ్లో అప్పటి నుండి నీవెవరు? ఆ వ్యక్తికి జీవితాంతము ప్రైజ్లో ఫస్ట్ పని అదేనండి పిల్లలు చేశారు. ఫస్ట్ ప్రైజ్లో అక్కడక్కడ బొడ్డలు వేసుకొని సాతాను ఆహ్వానిస్తారు. సాతాన్ని ప్రైజ్లో మళ్ళీ తాడు కట్టుకొని ఎవరిని ఆహ్వానిస్తారు? సాతాన్ని ఆహ్వానిస్తారు. తరువాత ప్రైజ్లో చెప్పండి చెవులు వద్దు ఏమంటారు నాకు తెలియదు. ప్రైజ్ ఇదని నేను వాడే పదం కాదు. చెవులు గుడ్డిస్తారు. ప్రైజ్లో ఎవరో ఒకరికి మనం ఏం చేస్తున్నాము? బానిసలుగా చేస్తున్నానని మాట గమనించండి. ప్రైజ్లో హల్లెలూయా. అటువంటి వారిని తీసివేస్తే నేను ప్రార్థన కూడా చేయనండి. దేవుని స్తోత్రం. జ్ఞాపకం ఉంచుకోండి. దేవుణ్ణి వెదకి ఒక తరమును మనము అందరూ కూడా కలిసి ప్రైజ్లో సృష్టించే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరు కలిసి సృష్టించాం. ప్రైజ్లో తల్లిదండ్రుల యొక్క సహాయం లేకుండా చాలా కష్టం అండి. ప్రైజ్లో అంటే 5 సంవత్సరం పిల్లల్ని పెంచారండి. గమనించండి. సమూయేలు కూడా అందేనండి. గమనించండి, అందరూ వినండి. సమూయేలు బాలుడు కూడా కొన్ని సంవత్సరం మాత్రమే ఎవరి దగ్గర ఉన్నారు? తల్లి దగ్గర ఉన్నారు. దేవుని సన్నిధిలో వెళ్ళడానికి ఏ ఇబ్బంది పెట్టలేదు. గమనించండి. ఆ 3 సంవత్సరం 5 సంవత్సరం నాకు తెలియదు, కానీ పాలు విడిచిపెట్టినప్పుడే ఉంది. గమనించండి. పాలు విడిచిపెట్టినప్పుడు తీసుకెళ్ళారు, మందిరములో సమర్పించారు. గమనించండి. మళ్ళీ అక్కడ బిడ్డ ఏడిచ్చినట్టు మనకు కనిపించట్లేదు. ఏడిస్తే ఏలి ఏం చేస్తాడు? పంపించేస్తారు. గమనించండి. అంటే అన్న 3 సంవత్సరము 5 సంవత్సరము పెంచుకున్నారు, దేవుళ్ళు పెంచుకున్నారు, దేవుని సేవ కొరకు సమర్పిస్తారు. అక్కడ చక్కగా దేవుల్లో ఉండి దేవుని సేవ చేస్తూ జీవితాంతం లోకములో ఎక్కువ సంవత్సరం సేవ చేసిన ఒకే ఒక్క ప్రవక్తుడు ఎవరండి? సమూయేలు మాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయినా ఆయన పిల్లల్ని మాత్రము సరిగా పెంచుకు, అది వేరే యొక్క విషయం. మీరు చదివితే ప్రైజ్లో ఆ మాట చెప్పడానికి నేను ఇష్టపడలేదు. కానీ ప్రైజ్ ఆ తల్లి సరిగైనా ఆ శ్రద్ధ తీసుకోలేదేమో, అంటే ఏమీ అక్కడ రాయబడలేదు. కానీ అది బైబిల్లో ఏం వాళ్ళ పిల్లలు మాత్రము సమూయేలు దారిలో
నడవలేదు. ఈయన యొక్క మాట మనకు అక్కడ కనిపిస్తుంది, గమనించండి. దానినే మనం ఎగ్జాంపుల్గా తీసుకోకూడదు, జ్ఞాపకం ఉంచుకోండి. దానినే ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి కాదు. సమూయేలు బాలుడు ప్రైజ్లో దేవుల్లో పెరిగారని యొక్క సత్యం. అంటే ప్రైజ్లో మనము పెంచే వాతావరణం చాలా ముఖ్యమండి, దేవుని స్తోత్రం. దాన్ని బట్టి మోషేకి ప్రేమ పుట్టింది. ఎవరి మీద ప్రేమ పుట్టింది? ఎవరు చెప్పలేదు కదా. అప్పుడేదో 5 నెలల ప్రైజ్లో పెంచిన ఆయన మాట అది కొంచెము ఉండిపోయింది మనసులో, గమనించండి. హల్లెలూయా. అక్కడ వెళ్ళినప్పుడు ఆటోమేటికలీ దానిలో కలిసిపోవాలి, గమనించండి. ఆయన బేసిక్ స్ట్రాంగ్గా ఉందని మాట, బేసిక్ స్ట్రాంగ్గా ఉందని మాట, ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి ప్రైజ్లో 40 సంవత్సరమైనప్పుడు కూడా తిరిగి వచ్చాడు. ప్రైజ్లో దేవునికి కొరకు జీవించడానికి సమర్పించుకున్నారు. దేవుని నామ. ఈయనకి దేవునితో ఏదైనా సహవాసం ఉందా చెప్పండి. దేవుడు మాట్లాడారా? లేదు. 80 సంవత్సరం తరువాత ఏం చేశారు? దేవుడు మాట్లాడారు. కానీ ఆ దివ్య స్వభావం అప్పుడు కూడా కంటిన్యూ అయిందని మాట తెలుస్తూ, దివ్య స్వభావంలోనే పెంచుకున్నారు, పెరిగారని మాట. బేసిక్ అదేనండి ప్రైజ్లో. దేవుని యొక్క వాక్యములో ఇలాగ మనం చూస్తూ వెళ్ళినట్టయితే ఒక ప్రైజ్లో ఒక సమూయేలు మాత్రం కాదు, ఒక మోషే మాత్రం కాదు. ఎవరైతే ఆ ఉద్దేశముతో పెంచుకుంటారో తప్పనిసరిగా ప్రైజ్లో దేవుని చేత వారు వాడబడేవారే ఉండారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే తరము అందరూ వినండి, తరము సూర్యచంద్రుడు నిలిచిన కాలమంతా యెహోవా యందు అది దేవుని పర్పస్ అండి, దేవుని ఉద్దేశం అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కయ్యను మనం అంటే ఆదాముని మనం తీసుకుంటామండి. 2 పిల్లలు పుట్టారు. ఒకడు కయ్యను, హేబేలు. ప్రైజ్లో హేబేలుకి చంపాడు ఎవరు? కయ్యని చంపాడు. గమనించండి. కయ్యని ఒక కొడుకు పుట్టాడు, పేరేంటి? హానోకు. ప్రైజ్లో కయ్యని ఆ హానోకు కాదు, ప్రైజ్లో ఈ హానోకు వేరే హానోకు. ప్రైజ్లో హానోకుని యొక్క ప్రైజ్లో కయ్యని ఏం చేశారండి? హానోకు పేరులో ఒక నగరం కట్టారనమాట, ఒక పట్టణం కట్టారనమాట. అలాగా 7 గురించి అక్కడ రాసి ఉంది ప్రైజ్లో. లామేకు గురించి ఉంది ప్రైజ్లో. అక్కడ ఇదన్నీ కూడా ఒక్కరోజు నేను టచ్ చేసి వెళ్ళాను, గమనించండి ప్రైజ్లో. తరువాత హేబేలుకి బదులుగా సేతు పుట్టారు. సేతుకు మరొక కుమారుడు పుట్టారు, ఏనోషు. ఏలోషు కాలములో ప్రార్థన మొదలైంది, యెహోవా పేరట ఆరాధన మొదలైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కయ్యనేమో తన కొడుకు పేరట ఏం కావాలి? ఒక పట్టణం కావాలి, పట్టణం కట్టారు. దేవుని స్తోత్రం. ఫేమస్. గమనించండి. సేతు ఏం చేశారండి? ప్రార్థన చేయటం నేర్పిస్తారు, ఆరాధన చేయటం నేర్పించారు. యెహోవా పేరట ఆరాధన అక్కడ మొదలైందని మాట. గమనించండి. యోబు కూడా తన పిల్లల్ని ఏ విధంగా పెంచారండి చెప్పండి. యోబు ప్రైజ్లో ఎప్పుడైనా డౌట్ వచ్చిందా వెంటనే పిలిపిస్తారు. మరలా ఏం తప్పు చేశారు నువ్వు? ప్రైజ్లో ఒకవేళ తప్పు చేశారేమో, ఎందుకంటే దివ్యత్వం ఎప్పుడైతే మారుతుందో అప్పుడే ప్రైజ్లో జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు పెరుగుతూ ఉండగా వారిలో వచ్చే మార్పుని మనము గమనిస్తూ ఉండాలి. పెరుగుతూ ఉండగా స్టెప్ బై స్టెప్ పెరగటంలో మనం వారిలో ఆ వచ్చిన మార్పుని గమనించాలి. దాని తగినట్టు ట్రీట్మెంట్ మనం ఇవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ట్రీట్మెంట్ అంటే డాక్టర్ దగ్గర ఉన్న ట్రీట్మెంట్ గురించి కాదు నేను మాట్లాడుతున్నా. ప్రైజ్లో కుటుంబంలో దేవుడిచ్చిన జ్ఞానముని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ నీవు ఇచ్చి ఏం చేశారండి? ఆ యొక్క చేంజెస్లో వస్తున్న మార్పు ఎందుకు వచ్చింది? ప్రైజ్లో ఆ దివ్యత్వం ఎక్కడ పోయింది? ఈ దినాల్లో ఏంటి మౌనంగా కూర్చున్నారు? ఈ దినాలు ఏంటి ఎక్కువ మాట్లాడటం లేదు? వీటన్నిటినీ గమనించే వారంగా ఉండాలని మనకు తెలుస్తాం. హల్లెలూయా. ప్రైజ్లో దేవుళ్ళు అంటే ఈ యోబు కూడా ఏం చేసేవారంటే ప్రైజ్లో పిల్లల్ని అప్పుడప్పుడు పిలిచి ఏం చేశారు? యాగం చేసేవారనమాట. వీళ్ళ పేరట 10 మంది ఉన్నారు, కానీ 7 ఆడపిల్లలు కానీ వారిని ప్రైజ్లో పంపించేశారు. ఈ 7 పేరట అయినా గ్యాదర్ అయినప్పుడు వాళ్ళు 3 కూడా వస్తారంట. గమనించండి. వాళ్ళ గురించి పెద్దది అయినప్పుడు కూడా వారి పేరట యాగంగా చేస్తూ వెళ్ళినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రైజ్లో ఆ కయీని యొక్క తరం మనం చూసినట్టయితే ప్రైజ్లో లామేకుతో మళ్ళీ అక్కడ ఏమీ రాయబడలేదు. గమనించండి.
లామే కూడా మామూలు వ్యక్తి కాదు, గమనించండి. ప్రైజ్లో డబుల్ భార్యను ఉంచుకున్నారనమాట, 2 భార్యలను ఉంచుకున్నారు. ప్రైజ్లో ఓకే. ఇదన్నీ కూడా పక్కన పెడితే ఆ యొక్క సేతి యొక్క వంశం మనం చూసినట్టయితే సేతికి ఏనోసు పుట్టారు. గమనించండి. ప్రైజ్లో ఏనోసు తరువాత ప్రైజ్లో కేనన్ పుట్టారు, మహలలేత్ పుట్టారు, తరువాత యారేదు పుట్టారు, తరువాత హానోకు పుట్టారు, హానోకును మెదషలేం పుట్టారు, మెదషలేమునికి లామేక్, లామేక్ కాదు, ఇది వేరే లామేక్ పుట్టారు, లామేక్కి నోహా పుట్టారు, నోవా తరములో అబ్రహాం వచ్చారు, అబ్రహాం తరములో ప్రైజ్లో అదే దావీదు పుట్టారు, దావీదు తరములో యేసయ్య పుట్టారు. ఆ యేసయ్య తరములోనే మనము దేవుణ్ణి దేవునితో సహవాసం కలిగే వారంగా ఉండాలి. స్తోత్రం. మనమందరూ ఏ తరములో వచ్చిందండి? ఆ యేసయ్య తరములో. ఒక్కసారి భూమి చంద్రుడు నిలిచిన సమయం వరకు కూడా ఈ తరము యేసయ్య యొక్క పిల్లల యొక్క తరము అక్కడ వరకు కూడా, ఆ సమయం వరకు కూడా ఎవరుగా దీవించాలి? దేవుని యొక్క భయభక్తి కలిగిన వారంగా జీవించాలని ఈ మాట మనకు సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో ఉన్నారు అక్కడక్కడ. ప్రైజ్లో ఈ నోవావుకు మళ్ళీ 3 పిల్లలు, వారిలో ప్రైజ్లో గమనించండి, 1 పిల్లల యొక్క చరిత్ర మనకు కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు దేవుణ్ణి వెదకేవారు. గమనించండి. ఆయన దేవుణ్ణి వెదకే తరము ప్రైజ్లో, ఆ యొక్క తరము ప్రైజ్లో ఆశీర్వదింపబడిన తరం అండి. చూస్తాం. హల్లెలూయా. ఈ పగటి వేళ జ్ఞాపం చేసుకోవలసిన విషయము, నేను మాట్లాడే మేమే గుర్తు చేయడానికి ఇష్టపడే విషయం ఏంటంటే, నీ బాధ్యత తప్పనిసరిగా నీవు నెరవేర్చాలి. ఏ త్యాగం అనిపించినా పర్వాలేదు కానీ ప్రైజ్లో ప్రైజ్లో హల్లెలూయా, హల్లెలూయా. ఒక 5 సంవత్సరము లేకపోతే 18 సంవత్సరము నీ కంట్రోల్లో ఉంచి పెంచండి. తర్వాత ఏం జరిగినా నిన్ను అడిగారు ప్రైజ్లో, ఎందుకంటే సొంత నిర్ణయం తీసుకోవడానికి ఉన్న అవకాశం ఉంది. కానీ తర్వాత ప్రైజ్లో ఏమి ప్రభు అడిగారు. ప్రభు నిన్ను అడిగేది సరి అయిన ఫౌండేషన్ నీవు వేశారా లేదా అనే యొక్క విషయం ప్రభు నిన్ను అడిగేవారుగా ఉండాలన్నమాట. మన కంట్రోల్లో ఉండేది అప్పుడు ఎప్పుడు 18 సంవత్సరం వరకు 20 సంవత్సరం వరకు తల్లిదండ్రుల యొక్క కంట్రోల్లో ఉంచాలి. ఈ పగటి వేళ జ్ఞాపం చేసి వారు పెరుగుతూ ఉండగా నీలో హల్లెలూయా దేవుని యందు భయభక్తి చూసేవారంగా ఉండాలని అడగనిస్తాం. హల్లెలూయా. నీవు ప్రైజ్లో సినిమా చూస్తూ ఉండగా, ఫోన్తో కూర్చుండగా, లేకపోతే సీరియల్ చూస్తూ ఉండగా చర్చికి వెళ్ళండిరా అని చెప్పి పంపిస్తే మాత్రము ఏ ప్రయోజనం లేదు. నీలో వారు పెరుగుతూ ఉండగా నీ కన్నీరు వారు చూడాలి. పిల్లలు పెరుగుతుండగా నీవు మోకాల్లో ఉండటం వారు చూడాలి. ప్రైజ్లో వారు పెరుగుతూ ఉండగా నీవు బైబిల్ చదువుతూ ఉండటం వారు చూడాలని మాట వినిస్తోంది. ప్రైజ్లో అదేవిధంగా మోకాల్లో ఉండి ఏడిచి కన్నీరు విడిచటం వారు చూడాలని మాట. ప్రైజ్లో గమనించండి. చర్చికి సమయానికి తీసుకురావటం వారు చూడాలని మాట. గమనించండి. ప్రైజ్లో అయ్యో సమయం వచ్చింది వెళ్ళిపోతా అని చెప్పి వారిని రెడీ. ఇదన్నీ ప్రైజ్లో నీలో ఉన్న భక్తి కార్యక్రమం. నేను ఒక్కరి గురించి కాదు. ప్రైజ్లో తల్లిదండ్రుల్లో ఉన్న దైవ భక్తి ఎవరు చూడాలి? పిల్లలు చూడాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీని బదులుగా గొడవలు చూస్తే ప్రైజ్లో, లేకపోతే కక్షాలు చూస్తే, లేకపోతే అసూయలు చూస్తే, ఆ ప్రీతిని కూడా చూస్తే అది కూడా పిల్లల్లోకి వస్తుందని పిల్లలు అదే చూసి పెరుగుతుంది. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. మన అనుకుంటా ఏం లేదు, ప్రతి విషయం కూడా పిల్లలు ఏం చేస్తున్నారు? గమనిస్తున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ప్రతి విషయం కూడా ఏం చేస్తున్నారండి? పిల్లలు గమనిస్తున్నారని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రులు ఏం చేయాలి? ప్రైజ్లో హల్లెలూయా. వారి ముందు భయభక్తి కలిగి ఉండాలి. నడిస్తే కుదరదు. 1-2 రోజే నడిస్తాం మనం. జీవితాంతం నడిచడం కుదురుతుందా? అదే యాక్టింగ్ చేయటం కుదురుతుందా? జీవితాంతం యాక్టింగ్ కుదరదండి. ప్రైజ్లో నీ యొక్క భక్తి వారు చూడాలి. అయ్యో ప్రైజ్లో మా నాన్నకి మా అమ్మకి సమయం వచ్చినప్పుడు అన్ని ప్రార్థన చేసే అది వారి మనసులో ఉండిపోవాలి. ఏడిచి ప్రార్థన చేసేవారండి. అది చూడాలి. ప్రైజ్లో వాక్యం చదవటం చూడాలి. అపవిత్రమైన విషయాల్ని దూరం పెట్టడం చూడాలి. గమనించండి. నీవు ఫోన్తో కూర్చుండే ప్రైజ్లో ఫోన్ వాడకూడదమ్మా. ఎలా కుదురుతుంది?
దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవసరానికి మాత్రం తీసి మిగిలిన సమయం పక్కన పెట్టేది వాళ్ళు చూడాలి. గమనించండి, వాక్యం వినటం వారు చూడాలి. ఇది కూడా వారి జీవితంలో ఏమొస్తుంది, ఒక బేసిక్గా నిలిచిపోతుందని మన పెద్దదైనప్పుడు వారు జ్ఞాపకం ఉంచుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాలుడు నడవలసిన త్రోవ పెద్దదైనప్పటి నుండి కూడా దాని నుండి తొలగిపోడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే 35 సంవత్సరము ఎక్కడో అన్ని విద్యలు నేర్చుకున్నారు, కానీ ఆ చిన్నప్పుడు నేర్పించిన 5 సంవత్సరముల విషయాలు ఏమి కూడా మర్చిపోలేదు. దాని యొక్క ప్రభావము అప్పుడు కూడా తన జీవితంలో ఉంటుందని మనం తెలుస్తాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుచేత ఈ పగటి వేళ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, సూర్యచంద్రుడు ఉన్న కాలమంతా తరములు 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 దేవునే వెదకే వారంగా ఉండాలి. హల్లెలూయా. ప్రభు కోరిక అదేనండి. ప్రైజ్ ది లార్డ్. అప్పటి నుండి సేతుని ఎన్నుకోవడానికి కారణం అది, హేబేల్ని ఎన్నుకోవడానికి కారణం అది, సేతుని ఎన్నుకోవడానికి కారణం అది. యెహోవా పేరిట యాగం మొదలుపెట్టారు. గమనించండి, నోవావుని ఎన్నుకోవడానికి కారణం అది, అబ్రహాముని ఎన్నుకోవడానికి కారణము. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కరిని ఎన్నుకొని ప్రభు ఆ వంశములు పుట్టారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ప్రభు వచ్చే వరకు కూడా, కొత్త ఆకాశం బుద్ధ భూమి ఈ లోకములో స్థాపించే వరకు కూడా, పూర్యచంద్రుడు ఉన్న సమయం వరకు కూడా ఏం చేయాలి, అందరూ ఆయన యందు భయభక్తి కలిగి ఉండాలి. అదే దేవుని యొక్క కోరిక. దేవుని నామానికి మహిమ కలిగినగా ఆ తరము దీవించబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ తరము దీవించబడ. దేవుడు ఎన్నడూ వారిని విడిచిపెట్టరండి. గమనించండి, లోకములో కొన్ని కష్టాలు నష్టాలు ఇదన్నీ కూడా ప్రైజ్లో వస్తూ ఉన్నప్పుడు కూడా, ప్రైజ్లో అటువంటి తల్లిదండ్రుల యొక్క త్యాగపూరితమైన జీవితము ఒక ఫలము ఎవరు అనుభవిస్తారండి? పిల్లలు అనుభవించే వారంగా ఉండదు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని కార్యాలు గమనించండి. ఖర్చు పెట్టే విషయం కూడా గమనించండి. అది కూడా తల్లిదండ్రులు పిల్లలు నేర్చుకోవాలి ఎలాగ ఖర్చు పెట్టాలో అని. ప్రైజ్ ది లార్డ్. ఊరికనే ఏదో పాటు ప్రార్థన మాత్రం కాదండి. అందరూ వినండి, పాటు ప్రార్థన అన్నీ కాదు. ఏంటిది? ఖర్చు పెట్టే విషయము కూడా గమనించండి. ప్రైజ్ ది లార్డ్. ఉదయం నీవు లేచుకొని ప్రైజ్ ది లార్డ్ చిన్న బాస్కెట్ తీసుకొని షాపుకి వెళ్తే వీళ్ళు కూడా అదే చూసేది. ఏంటది? టిఫిను ఎక్కడ తెచ్చుకోవాలి? షాపులో తెచ్చుకోవాలి. వాళ్ళు బేసిక్ అదే. 5 years వరకు వాళ్ళు అదే చూశారు. పెద్దవాడు అయినప్పుడు వీళ్ళు కూడా ఓకే పెళ్లి చేయిస్తారు. తర్వాత కూడా వాళ్ళు చేసే పని అదేనండి. స్తోత్రం. ఖర్చు పెట్టే విషయంలో కూడా తల్లిదండ్రులు అన్ని తల్లిదండ్రుల నుండి నేర్చుకునేది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ ప్రైజ్లో క్లెన్లీనెస్ ఎక్కడ నేర్చుకున్నారండి పిల్లలు? క్లెన్లీనెస్ అంటే శుభ్రత ఎక్కడ నేర్చుకుంటారండి? ఇంటిలో ఉన్న శుభ్రత మాత్రమే వారికి తెలుసు. దానికంటే ఎక్కువ శుభ్రత వారికి తెలియదు. గమనించండి. హల్లెలూయా. అవునా కాదా? ఇంటిలో ఉన్న శుభ్రత కంటే ఎక్కువ శుభ్రత వాళ్ళ జీవితంలో ఎలా వస్తుంది? వాళ్ళంతే తెలియదు. వాళ్ళు బేసిక్ అంతే. గమనించండి. ప్రతి విషయం ఒక పాటో ప్రార్థనయో వాక్యమని కాదు. ప్రైజ్ ది లార్డ్. జీవితం మొత్తము వారు చూస్తూ ఉంటారు. మనం అనుకున్నాము వాళ్ళేం చూసుకోరు నేర్చుకోరని. వాళ్ళన్నీ చూసుకుంటారు, అన్నీ నేర్చుకుంటారు. పెద్దదైనప్పుడు చెప్పారు, మా అమ్మ ఇలాగ ఉండేది, మా డాడీ ఇలాగ చేసేవారు, ఇలాగ చేశారని. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్తారు? పారికి చెప్తారు. గమనించి పిల్లలు కూడా చెప్తారు. చెప్పరా? చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆ చెప్పే స్థితి నీ గురించి, నీ యొక్క ప్రైజ్ ది లార్డ్ గురించి, ప్రైజ్ ది లార్డ్ మంచిగా భార్యకి పిల్లలకి నేర్పించే విధంగా మనం పిల్లల్ని పెంచేవారంగా ఉండాలి. హల్లెలూయా. ప్రతి తరము ఏమవ్వాలి? దేవుల్లో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సాతానుగానే మర్చిపోమాకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మర్చిపోకుండా, ఎందుకంటే అటాక్ చేయడానికి ఎప్పుడు ఉంది. ప్రైజ్ ది లార్డ్. పాపం వాకిటే ఉంది. సాతాను తుతంత్రముతో చాలా వస్తుందని మాట. ప్రాబ్లం ఏంటంటే తప్పిపోయిన కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు, అంటే బుద్ధి లేకపోవటమే దేవుణ్ణి వెదకలేకపోవడానికి కారణం. నడుస్తాం. దేవుణ్ణి వెదకలేకపోవడానికి కారణం ఏంటి? బుద్ధి లేక, సరి అయిన బుద్ధి లేక, జ్ఞానం లేక.
ఆ తప్పిపోయిన కుమారునికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చినప్పుడు వెంటనే ఎవరు గుర్తు వచ్చిందండి? తండ్రి, దేవుడు గుర్తు వచ్చింది. ఫస్ట్ దేవునితో ప్రార్థన చేశారు. అప్పుడు నేను వెళ్తాను, తండ్రితో క్షమాపణ అడుగుతాను. ఏమని అందే? నీతోనూ దేవునితో నేను తప్పు చేశానయ్యా అని చెప్తా అన్నారు. ప్రైజులు అక్కడ అదే మాట ఉంది. ప్రైజు నీతోనూ దేవునితోనూ నేను తప్పు చేశాను. ప్రైజు అప్పుడు దేవుడు గుర్తు వచ్చింది. ప్రైజులో తండ్రి గుర్తు వచ్చింది. ప్రైజులో ఇండివారి గుర్తు వచ్చింది. ప్రైజులు అంటే బుద్ధి వచ్చినప్పుడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకున్నాం, ఏంటి ఈయన ఇలాగ ప్రవర్తిస్తున్నాను? కారణం ఏంటి? బుద్ధి తిరిగిబడింది అన్నమాట. గమనించండి, వారికి ఆలోచన అదే ఉంది. బుద్ధి ఏమైంది? ప్రైజులో జస్ట్ టర్న్ అప్ సైడ్ డౌన్ అన్నమాట. ప్రైజులో దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో టర్న్ అప్ సైడ్ డౌన్. ఆ బుద్ధి ఏమవ్వాలి? తిరగబడాలి. ప్రైజులో ఆ బుద్ధి తిరగబడినప్పుడు సమస్యలకు పరిష్కారం అయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్. ఇంకెవరైనా చర్చికి రావాలనా, దేవుని సన్నిధిలో ఉండాలనా, బాప్టిజం తీసుకోవాలనా, దేవుని సన్నిధిలో ఉండాలనా ఆ బుద్ధి రావటం లేదు. అయ్యో నేను ఎంత కష్టపడినా ఏం సంపాదించటం లేదు, ఏం మిగలటం లేదు. అయ్యో నేను దేవుణ్ణి ప్రైజులు పట్టుకుంటే నాకు విడుదల వస్తుంది యొక్క బుద్ధి రావాలి. వదిలిపెట్టవలసిన విడిచిపెట్టడానికి వల్ల బుద్ధి రావాలి. పరిశుద్ధంగా జీవించడానికి వల్ల బుద్ధి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో హల్లెలూయా. ప్రైజ్. పరిశుద్ధ జీవితం అంటే ఒక ప్రత్యేకమైన ప్రౌడ్ అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ జీవితం అంటే ఒక ప్రత్యేకమైన ప్రౌడ్ ఉండాలి. ప్రైజ్లో దేవుని స్తోత్రం. అర్థమైందండి? ప్రైజ్. అదొక ప్రత్యేక స్టేటస్ అండి. దేవుని స్తోత్రం. కొందరు అర్థం చేసుకోవచ్చు, అర్థం పర్వాలేదు. నీ పరిశుద్ధంగా ఉండండి, దేవుని బిడ్డగా ఉండండి. తప్పనిసరిగా దాని యొక్క డిఫరెన్స్ ఏంటో భవిష్యత్తులో దేవుడు చూపిస్తాడు. తెలుస్తాను. హల్లెలూయా. ప్రైజ్లో అందుచేత గమనించవలసిన విషయం ఏంటి? ప్రైజ్లో ఏం టౌన్ కట్టపోయినా పర్వాలేదు. ప్రైజ్లో గమనించండి. ఏ టౌన్ కట్టపోయినా పర్వాలేదు. ఒకవేళ నాకు తెలిసి ప్రైజ్లో ఈ ఏనోషు చెప్పి ఉండారు. అందుకో పెద్దనాన్నగారు ఏం చేస్తున్నాడు? తన కొడుకు పేర్లు ఏం చేశారు? పట్టణం కట్టిస్తున్నారు. ఏంటి, నా పేరుతో కూడా నీ ఒక పట్టణం కట్టించలేవా? ప్రైజ్లో స్థలం లేక కాదు, ఉంది. ప్రైజ్లో కట్టించలేక. ప్రైజ్లో అప్పుడు ఏం చెప్పి ఉండారు? నాన్న పట్టణం కాదు ముఖ్యము, దేవుని పేరట ఉన్న ఆరాధన ముఖ్యము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి వెంబడించటం ముఖ్యము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ తరం అలాగా దేవుణ్ణి వెతకే తరముగా వచ్చింది. గమనించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్లో ఏం చేయాలి? సూర్యచంద్రుడు నిలిచిన కాలమందా యెహోవాయందు ప్రైజ్లో జనాలందరూ ఒక్కరు కూడా తప్పించుకోవడానికి దేవుడు ఇష్టపడటం లేదని మాటిస్తూ నీ కుటుంబంలో సంగతి మీరు చూసుకోండి. హల్లెలూయా. నాకు ఇచ్చిన కొందరు ప్రైజ్లో సంఘము ఒక బాధ్యత నాకు కూడా ఉందండి. తెలుస్తూ హల్లెలూయా. అది నేను చూడవలసి ఉంది. అందుకని కొన్నిసార్లు కఠినంగా మాట్లాడవలసి ఉంది, గద్దించవలసి ఉంది. ప్రైజ్లో పొడిచే మాటలు ఒకవేళ పొడిచిన మీరు నా కోసం మాట్లాడి అని చెప్పినా సరే ప్రజలందరూ ఏమవ్వాలి? దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి వెదకే కరము. ప్రైజ్లో హల్లెలూయా. స్తోత్రము. ప్రైజ్లో ఈ కాలములో లేచినగాక, దాని కొరకు మనము సమర్పణ కలిగి జీవిస్తున్నగాక. ప్రైజ్లో ఆ తరమును దేవుడు దీవించేవాడే ఉండాలి. యుగ యుగములు ఈ భూమిలో మాత్రం కాదు, యుగ యుగములు ప్రభు వెలుగులో నడిచేవారంగా ఉండాలి. తెలుస్తోంది. భూమిలో మాత్రం కాదు, ఎక్కడ సూర్యచంద్రుడు లేడు, నక్షత్రములు లేదు. గమనించండి. అది కింద ఉండి ఆ మాట కూడా చదవండి, నేను ముగిస్తాను. ఇప్పుడు ఏం చదివావు? 5 కదా, 6 కూడా చదవండి. అమ్మ ఏది ఈరోజు చదివిన కీర్తనము 5 చదివారా కదా మీరు? 72:5. ఓకే, 17 నుండి, అది 17 నుండి ఉంది. అదని పేరు నిత్యము నిలచెను, నామము సూర్యుడున్నంత కాలము
అదనును బట్టి మనుషులు ఈ రాత్రి పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, దీవించబడాలండి ఒకే ఒక నామము, అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామము. తెలుస్తాం. హల్లెలూయా. అదన్ను బట్టి ఏం చేస్తాడు? దీవించబడతాడు. అన్యజనులందరూ ధన్యుడని చెప్పుకుందరు. దేవుడైన యెహోవా దేవుడు స్తుతింపబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మమ్మల్ని చూచి అన్యజనులు కూడా ఏం చేయాలి? అక్కడ ఉంది, అన్యజనులందరూ చూచి ధన్యుడు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. అటువంటి కృప ఈ సంఘానికి కూడా మీకందరికీ కూడా దేవుడు దయచేయనుగాక. అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్. దేవుని వెదకే తరము, ద జనరేషన్ దట్ సీక్ గాడ్. అది ఒక్క రోజులో ఒక్క తరములో ఆగిపోయేది కాదు, తరతరములు. నీ బాధ్యత నీవు నెరవేరుస్తున్నావా లేదా? ప్రైజ్ లార్డ్. పిల్లలను పెంచే విషయంలో ప్రైజ్ లార్డ్ బాధ్యత నెరవేర్చాలి. హల్లెలూయా. మీ ప్రతి చలనము పిల్లలు వాచ్ చేస్తున్నారని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, స్తోత్రం. సమయం దొరికినప్పుడు పక్కనే వెళ్ళుకొని కూర్చొని మాట్లాడితే అది కూడా పిల్లల యొక్క జీవితంలో ప్రభావం చూపిస్తేని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే నీ ఇంటిలో ఉండి నీ ప్రార్థన చేస్తే తప్పనిసరిగా అది వారు చూస్తారు. కన్నీరు విరిస్తే అది దేవుడు చూస్తారు. ప్రార్థన చేస్తే అది దేవుడు చూస్తారు. ప్రైజ్ లార్డ్. ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే అది 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 దేవుడు చూస్తారు, పిల్లలు చూస్తారు. గమనించండి, అది పిల్లలు చూస్తారు. ప్రైజ్ లార్డ్. అన్ని పిల్లలు వాచ్ చేస్తారని మాట. ఆ విధంగా పిల్లలకు ఒక మోడల్గా ఉండే పెద్దదైనప్పుడు కూడా ఎన్నడూ మర్చిపోదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. నా తల్లి ఈ విధంగా చేసేవారు, నా తల్లి 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 తండ్రి అని. ప్రైజ్ లార్డ్. చివరిలో పెద్దదైనప్పుడు నిన్ను విడిచిపెట్టరండి. దేవుని స్తోత్రం. వృద్ధాప్యములో నీవు విడవబడడు. ప్రైజ్. గమనించండి, పిల్లలు చూస్తారు. ఆ విధంగా పిల్లలు పెంచినట్టయితే పిల్లలు చూస్తారు. దేవుని స్తోత్రం. లేకపోతే అనాథ ఆశ్రమంలో వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. జ్ఞాపకం ఉంచుకోండి. లేకపోతే వృద్ధాశ్రమంలో వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. పిల్లలను ప్రైజ్ లార్డ్ చూసుకోండి. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేయి. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలము ఈ విధంగా నీ సన్నిధిలో గడుపుటకు కృప ఇచ్చారు. అందరిని బట్టి నీకు వందనాలు. తీసుకుని వచ్చారు వీళ్ళందరిని బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. సూర్యునున్న కాలమందా, చంద్రునున్న కాలమందా ప్రభువా స్తోత్రం, నీ నామం కనపరచాడి నిన్ను వెతికే తరము హల్లెలూయా స్తోత్రము ఉండాలని నీ వాక్యం సెలవిస్తుంది. కనుక మాకిచ్చిన బాధ్యతలు మేము నెరవేరుస్తూ ముందుకు సాగే కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సంఘమును దీవించి ఆశీర్వదించి ప్రభువా, పిల్లలు నిన్ను వెతికే ఒక తరం ఇక్కడ హల్లెలూయా స్తోత్రము ఫామ్ అవ్వడానికి కృప అనుగ్రహించండి. దానికి హల్లెలూయా స్తోత్రము ప్రార్థన చేస్తుండగా నీవు సహాయం చేయండి ప్రభువా. నీ వాక్యము హల్లెలూయా అనుసారము వారిని పెంచడానికి కృప దయచేసి నడిపించమని, ఎత్తబడిన కాணிక దశంభాగం దీవించండి. సేవలో వాడపడానికి కృప దయచేయండి. ప్రతిఫలం దయచేయండి. లోటు లేకుండా ప్రతి ఒక్కరిని నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభు నీకే చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన ప్రభు యేసయ్య నామములో ఇచ్చున్నాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, యేసు కృపయు, పరిశుద్ధాత్మకే నేను సహవాసం ఇప్పుడు ఇప్పుడు సదాకాలం తోడే ఉండనే గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి.